గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. శివుడి భక్తులు చాలా కష్టాలు పడతారంటారు, నిజమేనా? అది ఎంతవరకు? అది అంత ట్రాష్ అండి. శివుడి భక్తులు కష్టాలు పడతాడు, విష్ణు భక్తులు చాలా సుఖాలు పడతారా? మరి రామదాసు రోడ్డు మీద తీసుకెళ్ళి జైలు దొబ్బారు. అవన్నీ వీళ్ళే. ఈ భక్తి దేవుడు అనేవి సింపుల్ సార్. దీన్ని ఈ ప్రవచనకారులు, ఈ పుస్తకాలు, ఈ గ్రంథాలు కాంప్లికేట్ చేసేసి భక్తుడిని కల్లకల్లోలం పెట్టేసి, అవునా ఏ కన్నప్పకేం బాధ, నీకేం కావాలి? నీకు ముందు భక్తి అంటే విభక్తము కానిది భక్తి. వాడి నుంచి విడిపోకుండా నువ్వు ఏమన్నా చెయ్యి, నీకున్నది పెట్టు, నీకు ఇష్టమైనది పెట్టు. నువ్వు ఏం పెట్టావన్నది ఎప్పుడు చూడ్డాడు, ఎలా పెట్టావు, వాట్ ఈస్ దట్ యూ హావ్ గివన్ మీ, నీ దగ్గర ఇది ఉంది అది పెట్టు, గడ్డి పువ్వు అది పెట్టి కొయ్యి, ఎవడో అడిగాడు నేను. అంతే తప్ప భగవంతుణ్ణి వాడిని రుద్ది వాడు రాక. తిరుపతి నమ్మకమా భయమా? వెళ్ళాం 99% భయం. మనకు దేవుడు అంటే భయపడతారు. క్రిస్టియన్ ఫిలాసఫీ, నేను క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్లో 10 ఏళ్ళు పనిచేశా, 7 ఏళ్ళు పనిచేశా. ప్రేమ ఉండాలి దేవుడి పట్ల, భక్తి ఉండాలి, ఇష్టం ఉండాలి. భయం మన వాళ్ళకి గుండు కొట్టుకోకపోతే, గుండు కొట్టుకోకపోతే ఆడు మారవాడు వాడు లెక్కలు రాసేసి 17వ తారీఖు కొడతాన్న 18 చూస్తాను సంగతి అంటాడా? గుండానా ఏమన్నా దేవుడు? అది ఆ భక్తి నమ్మకం. నిజంగా ఒకసారి ఎండమీరు అద్భుతమైన క్వశ్చన్ వేసి, నిజంగా నీకు భక్తి ఉంటే వెంకటేశ్వర స్వామి మొక్కుకు, నేను పరీక్షలో పాస్ అవుతాను, నువ్వు చేయిస్తావు, నేను ముందే గుండు కొట్టుకుంటాను. ఒక్కడున్నాడండి ప్రపంచంలో ముందు గుండు కొట్టుకుని నాకు నమ్మకం లేదు. అంచేత మన భక్తి అనేది డ్రామా. మహానుభావులు డ్రామా ప్రవచనం. కాకపోతే ఏంటంటే ఆ వింటూ ఆ 4 గంటలన్నా ప్రశాంతంగా ఉంటారు, ఆ కళల్లో తేలుతారు తప్ప అది ఎవ్వడు అది ఏ దేవుడు అట్లా కోరుకోడు, ఆ బలులు కోరుకోడు. నీకు ఇష్టమైనవన్నీ ఆడి పేరు పెట్టేసి నువ్వు తినేస్తావు. కథం. అది కుక్క అని, నక్కవని, దున్నపోతవని, కోడవని, స్వీట్స్ అవని. అడిగాడా నిన్ను అడుగుదాడా నరకమని? నీ అంత భక్తి ఉంటే నిన్ను నరుకో. ఆనాడు వీరశైవులు నరుక్కునేవారు పూర్వం. అది భక్తి, అది మూర్తమే. శివం అహం బ్రహ్మస్మి లేదా శివోహం, శివుడే నేను అన్నప్పుడు నువ్వు నరుక్కుంటే శివుని నరుకున్నట్టు కాదా నువ్వు? మరి ఏంటిది? అంచేత భక్తి చాలా సింపుల్. నాయనా నన్ను కాపాడు, లేదా నువ్వు అంటే నాకు ఇష్టం. కథం. నీకు వ్యాఖ్యానం, సంస్కృతం, అవన్నీ రావు వాడికి. దట్ ఈస్. అంచేత అంటీ ముట్టనట్టు. ఎందుకంటే మనకు అర్థమైపోయింది. మొన్ననే ఒక సైన్స్లో ఒక ఎనలిటికల్గా జీవిత సారాన్ని ఒకటి చెప్పాడు, అద్భుతం. ఏంటంటే నువ్వు సంపాదించిన దాంట్లో ఎంతైనా సరే 30% కూడా నీ కోసం కానీ నీ కుటుంబం కోసం ఖర్చు పెట్టవు, మిగతా అదంతా వదిలేసిపోతావు నా కొడక అని చెప్పాడు. నేను అమ్మని అవునా అని నేను రివర్స్ చేశాను. 70% నాకు ఖర్చు పెట్టుకుని ప్రో నోట్లు మా వాళ్ళకి వదిలేసాను. అవన్నీ అయిన నా జీవన సారం ఇప్పుడు వైరాగ్యం అని. ఇఫ్ యూ గాట్ ఇట్ యూ లాస్ట్ ఇట్. ప్రపంచంలో ఏదైనా ఒకటే సత్యం నాకు తెలిసింది ఏంటంటే, పొందావా పోయింది. ఏదైనా సరే అన్నమాట. కలలుగంటాం అన్నమాట. ఏదన్నా ఇల్లు కట్టుకోవాలని. నేను ఇల్లు కట్టిన తర్వాత రోజు వెళ్తూ అలా షాప్కి నడుచుకుంటూ వెళ్తే ఇలా వెనక్కి తిరిగి చూసేవాడిని. నేనే కట్టా ఇల్లు అనే ఉంది. అది పెట్టి చూడిందిరా, అదే సరే. నెల తర్వాత ఏదో విరిగింది, ఏదో బీటలు వాలింది. కొత్త కారుకి ఫస్ట్ టైం గీత గీసినప్పుడు గుండెల మీద గీసినట్టు ఉంటుంది. నెల రోజుల తర్వాత షెడ్లో పడేస్తాం, దాని మీద కుక్కలు కూడా ఎక్కుతాయి, ఏం ఫరక్. సో ఇఫ్ యూ గాట్ ఇట్ యూ లాస్ట్ ఇట్. ఏదైనా సరే. ఇప్పుడు నేను అన్న కాన్సవాడు కూడా ఒకసారి ఇట్లా తీసుకున్నాను అనుకో, దుకాణం బంద్. తర్వాత ఏంటో ఇంకేముంది, అయిపోయి వచ్చేసి పెళ్ళికి ప్రేయసికి పెళ్ళి అనుకున్నంత ఫరక్ ఉంటుంది. అంటే అందరంతకాలం ప్రేయసి ఆరాధ్య దేవత అందాక మరి ఇంతకు అవార్డు రావాలంటారా రావద్దంటారా? నేను తీసుకుని వదిలేస్తాను. దానికోసం అది ఏం పెట్టుకోకపోతే జర్నీ ఎట్లా మజా రాదు. కొట్టాలి అంటే ప్రతిభ ఉండి, నేనని కాదు, మన ఫీల్డ్లో ఎంతోమంది ప్రతిభావంతులైన డైరెక్టర్లు, టెక్నీషియన్స్ ఇంతమంది ఉండి కూడా ఒక్క నేషనల్ అవార్డు తెలుగుకి రాకపోవడం అనేది ఇన్నేళ్లుగా 60 ఏళ్ళు ఇంతవరకు. ఎప్పుడు బెంగాలీ, మరాఠీ, మరోడు, కొంకిణి భాష రాని వాళ్ళు వస్తుంటే కడుపు మండిపోతుంటుందన్నమాట.
ఆ కసే నా చేత షార్ట్ ఫిల్మ్స్ కానీ మరి మీరు ఎప్పుడైనా మీరు చేసి ఎన్నో సినిమాలలో యాక్టర్గా చాలామంది డైరెక్టర్స్ దగ్గర చేశారు కదా, ఎప్పుడైనా డైరెక్టర్స్ తోటి మీరు ఈ పాయింట్ డిస్కస్ ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు చెప్తా ఆడేమంటాడు నాకు ఇష్టం అంటాడు. ప్రతి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, వివి వినాయక్ అయిపోవాలని చాలామంది వచ్చేవాళ్ళు అది సంపాదించే డబ్బు గురించి. వివి వినాయక్ ఈజ్ నాట్ హ్యాపీ బై మేకింగ్ ద కమర్షియల్ ఫిలిం. అతను కూడా ఏం గురుగారు పెట్టే షార్ట్లే పెడుతున్నామా, నేను ఇట్లా లాస్ట్ ఫార్మర్ అని ఒక షార్ట్ ఫిలిం తీద్దాం అనుకుంటున్నా. ఏంటి సార్ అది? ఇలా చెప్పా 1 minute ఫిల్మ్. సార్ మీరు తీయండి సార్, రేపు షూటింగ్ జరుగుతుంది, మీరు అక్కడికి వచ్చేయండి, కెమెరా ఇస్తాను, ఫుడ్ మొత్తం యూనిట్ అంతా నేను ఇస్తాను, మీరు తీసేయండి. ప్రతి చిరంజీవి గారి దగ్గర నుంచి, చిరంజీవి గారికి ఆర్ట్ సినిమా అంటే ఒక కళాత్మక సినిమా చేద్దామనే కదా ఈ బాలచంద్ర వాళ్ళంతా అలా చేయాలని ఉంటుంది. చేయడానికి కొంచెం రిస్క్, డబ్బులు పోతాయేమో, ఒక్కోసారి డీగ్లామరేజ్ వెళ్తే మళ్ళీ చూడరేమో, ఈ బెంగ ఎక్కువైపోయింది తప్ప ప్రతి వాడికి తీయాలని ఉంటుందండి, ప్రతి వాళ్ళకి తీయాలని ఉంటుంది. నాకు నిజంగా ఆ రజనీకాంత్ అల్లుడికి 2 చేతులు ఎత్తి దండం పెడదాం అనుకుంటున్నా ఈ సభాముఖంగా. తెలుగు వాళ్ళందరికీ అతను కమర్షియల్ హీరో, హిందీలో 7 కోట్లు తీసుకుంటాడు అతను, కానీ 5 ఏళ్ల నుంచి 2 కోట్లతోటి చిన్నవాడు వేరే డైరెక్టర్ మీద సినిమా తీస్తున్నాడు. ప్రతిదీ 10 కోట్లు సంపాదించింది, ఇంక్లూడింగ్ అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చి. ఎంత అందమైన కాన్సెప్ట్ అండి. నువ్వు చేయకు వ్యాపారం, చేయించు, మాకి నేను చేస్తాం. ఎగ్జాక్ట్లీ. మరి అది ఎందుకు రిస్క్ తక్కువ కదా? ఈ పాయింట్ మీరు మన స్టార్ డైరెక్టర్లతో డిస్కస్ చేసి చెప్పే కదా. ఇప్పుడు ఈ స్టార్ డైరెక్టర్ మీరు చేయకండి, కనీసం అందరికీ చేయాలని ఉంటుంది. ఇప్పుడు గబుక్కున ఏమో మరి మళ్ళీ మనసులో నేను అనుకోవడం, ఒక్కసారి మనం బస్సులో ట్రాన్స్లో మన ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు సీట్ దొరకలేదు అనుకోండి, అలాంటి వాడు ఇవన్నీ ఆలోచించి ఏసీలో ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళీ అందులో వేలాడాలా అదేనమ్మా అనిపిస్తుందేమో, మరి బహుశా అందుకు చేయరేమో. నేను ఒక్కసారి ముందుకు వెళ్ళినాడు మళ్ళీ నెక్క రావడం అనేది, సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన నాటకం రాయలేదని అంటారు. నేను రాశా, అది కూడా చెప్తున్నా. నేను రాయనని చెప్పా, రాసేసి తర్వాత మొన్న సభలో నాటకాలు రాయట్లేదు మీరు. మేము నాటకాలు ఆడే రోజుల్లో ఎవడో నాటకం రాశాడు, వాళ్ళు సినిమాకి వెళ్ళారు, మేము రాసుకున్నాం, ఇప్పుడు మేము రాసాం వెళ్ళిపోయాం, ఇంకా మేము ఎందుకు రాయాలా? మీరు రాసుకోండి, బుద్ధి ఉందో లేదు మీకు? మేము అక్కడి నుంచి వచ్చి రాయాలా? పైగా ఇప్పుడు ఆ కష్టాలు లేవు, ఆ బెందలు లేవు, మానసిక క్షోభ లేదు. ఇప్పుడు ప్రపంచంలో 90% కష్టాలన్నీ ఆర్థికమైనవి కదా. అవి ఉంటే సగం ఇంకా మేమెందుకు విప్లవం సాధి ఎవరికి కావాలి? అక్కర్లా.